రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ బడ్జెట్ 15,485 కోట్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ 11,217 కోట్లు, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు 713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన దృష్టి పెడతామని తెలిపారు. మొక్కలకు జియో ట్యాంకింగ్ విషయ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. పట్టుబడిన ఎర్రచంద్రం విక్రయంపై మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో 3,000 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు సకాలంలో ఇచ్చామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం. ఎక్కడికే దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాను. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాను. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నరేగా యూటిలైజేషను, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి గుర్తించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాసకీయ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ముఖ్యంగా ఇంకొక అంశం వారు లేవనెత్తింది మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచనలు ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అధ్యక్ష. సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు, నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను.
ఉగాది రోజున 1,00,000 టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామని దేశంలో ఎక్కడా జరగనంతగా భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2.5 లక్షల మందికి ₹5కే కడుపు నిండా భోజనం పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో అర్బన్ పాపులేషన్ 36% ఉంది. 2047కి అది 60% అది అవుతుందని అంచనాతో ఈరోజు మున్సిపల్ శాఖ ఈ యొక్క మున్సిపాలిటీలో కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని యాక్చువల్గా ఈరోజు వర్క్ చేస్తూ ముందుకు తీసుకుపోతుంది. అధ్యక్ష, ఎక్కడైనా స్థానిక సంస్థలలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ చక్కగా ట్రీట్మెంట్ వాటర్ ఇవ్వాలని, తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంటి నుంచి, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి, హోటల్స్ నుంచి, మార్కెట్స్ నుంచి, స్కూల్స్ నుంచి, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్తని బయటికి పంపించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్స్లో కానీ, టాయిలెట్స్లో కానీ, కిచెన్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలని, రెయినీ వాటర్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళాలని, అదేవిధంగా చక్కటి రోడ్లు, చక్కటి లైట్లు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి హౌసెస్ ఉండాలని, అదేవిధంగా మార్కెట్స్, బరియల్ గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్, పార్క్స్, ప్లే గ్రౌండ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ కోరుకుంటారు. అధ్యక్ష, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా యాక్చువల్గా అలాట్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే సంవత్సరం అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం యాక్చువల్ అధ్యక్ష 54,98,000 కనెక్షన్స్ కావాలి. అధ్యక్ష, ఆ కనెక్షన్స్ చేయాలంటే 3,083 MLD వాటర్ని యాక్చువల్గా ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఈరోజు ఉండేది 38.48 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే 2,100 MLD వాటర్ని సప్లై చేస్తున్న అధ్యక్ష, ట్రీటెడ్ వాటర్. అయితే బ్యాలెన్స్ 16.5 లక్షల కనెక్షన్స్ కావాలి. అంటే 983 MLDల వాటరు ట్రీట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, దానికి గాను ఈరోజు అమృత స్కీములో 6,524 కోట్లు, అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 2,465 కోట్లు, UIDF 1లో 1,504 కోట్లు పెట్టి టెండర్లు పిలిచేసాం. అధ్యక్ష, వర్క్ టేకప్ చేశారు. అదేవిధంగా UIDF 2లో టెండర్లు పిలుచున్నాయి. అధ్యక్ష, రేపు 17వ తేదీ ఓపెన్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని వరిస్తే 11,937 కోట్లతో డ్రింకింగ్ అంటే ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇచ్చేటట్టుగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేసాం. అధ్యక్ష, ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పడుతుంది. మార్చి 2028కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచించింది. అధ్యక్ష, అయితే ఇక్కడ ఒక విషయమే అధ్యక్ష, మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేబిన్ కాలేజ్ UGC ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే మహిళా సాధికారతకు పునాదిగా నిలుస్తుందన్నారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. అంతరాత్మ సంతోషమే అసలైన విజయమని చెబుతూ తన విద్యార్థి దశ నుంచి ఎదుర్కొన్న కష్టాలు తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటూ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన విధానాన్ని స్ఫూర్తివంతంగా వివరించారు. ఇంట్లో ఉండి చదువు అనే మాట నుంచి బాలికలను పరిమితులు విధించడం ప్రారంభమవుతుందని, ఆ దశ నుంచి బాలికలు తమకంటూ ప్రాధాన్యత తామే ఇచ్చుకుంటూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవాలని, అప్పుడే తాము కన్న కలలు తీర్చుకునే మార్గం ఏర్పడుతుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ నిరాశ, నిస్పృహ ప్రతి జీవితంలోనూ సాధారణంగా ఉంటాయని, స్వీయ చైతన్యంతో వాటిని నియంత్రించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించాలన్నారు. తమ విద్యా సంస్థల్లో అధిక భాగం మహిళలే నిర్వహిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. కేబిఎన్ కాలేజ్ విజయవాడలో విమెన్స్ డే సందర్భంగా ఇన్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. విమెన్ని అప్రిషియేట్ చేయడం, విమెన్ ఇన్స్పిరేషన్గా ఉన్న రోల్ మోడల్స్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళ గ్రోత్కి ఎంతకెంత మనం ఈ సొసైటీ నుంచి అప్రిషియేషన్ ఇస్తున్నామో అంతకంతకు మన విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది.
ఎప్పుడు కూడా ఒకటి చెప్తారు, వెన్ ఎ విమెన్ ఇస్ ఎడ్యుకేటెడ్ ఆ మొత్తం సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ఇన్ని మహిళల్ని చూస్తున్నప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్రైడ్ అని చెప్పాలి. సో ఈ ఫ్రెటర్నిటీ విమెన్ యాజ్ సచ్ ఓవర్ జనరేషన్స్ ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల ఉన్న డిఫికల్టీస్ అన్నీ కూడా దాటి ఎన్నో డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. బట్ అలా అచీవ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఒక హ్యాండ్ హోల్డింగ్ అనేది అవసరం, ఇంకా కూడా వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా అవసరం. వాళ్ళకి ఇంకా ఈ వరల్డ్లో ఏమేం వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు అనే దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది ఈ సొసైటీగా మనందరికీ ఉన్న బాధ్యత. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఈవెంట్స్ వేర్ విమెన్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, బీ ఇట్ స్పోర్ట్స్ కావచ్చు, బీ ఇట్ కల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. సో వీని అన్నిటికి కూడా మనం యాజ్ అ స్టేట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్డ్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో వీళ్ళు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, విమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చూడడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్. ఇంకా రాబోతున్న జనరేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఇంకా ముందు వెలగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళు ఎలా అచీవ్ చేయాలి అనేది గురించి కూడా వాళ్ళతో ఈరోజు షార్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద విమెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ కేబిఎన్ కాలేజ్. విషింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఉమెన్స్ డే అనేది ఇన్ అడ్వాన్స్గా మేము జరుపుకోవడం జరుగుతుంది. సో కేబిఎన్ కాలేజీలో ఎప్పుడూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి ముందుగానే ఒక పెద్దపీట వేస్తారండి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఈ కాలేజీలో జరుగుతున్నాయి. మహిళలకి ఫ్రీగా స్కూటీ డ్రైవింగ్ క్లాసెస్ జరపడం కానీ, అలాగే స్కేటింగ్ కానీ, కరాటే కానీ, ఇలా చాలా విషయాల్లో మహిళలకి ఫ్రీగా నేర్పిస్తున్నాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చాలా, టైలరింగ్ అని త్రూఅవుట్ ద ఇయర్ జరుపుతూ ఉంటామండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకి, చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తూ ఉంటాము కేబిఎన్ కాలేజ్లో. అలాగే ఎడ్యుకేటింగ్ ఉమెన్ అనేది మెయిన్ స్లోగన్గా, అంటే ఎంపవర్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ స్లోగన్గా తీసుకొని ఆడపిల్లలందరికీ కూడా మంచిగా విద్యను అందిస్తూ, వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్స్ని ఇస్తూ, అలాగే ఎంటర్ప్రినర్గా ముందుకు ఎదగాలి అనుకునే మహిళలకి ఆ ఎంటర్ప్రినర్షిప్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. అయితే ఇంకా కూడా ఆడపిల్లలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. విత్ ఇన్ ద స్టేట్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలందరూ ముందుకు వస్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఏదైనా సరే ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తే పేరెంట్స్ని అడిగి, లేకపోతే స్టేట్ దాటి బయటికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలా అనేది చాలా అది నిరోధకంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో కూడా పిల్లలకి ఇంకా మోటివేట్ చేసి ఇన్స్పిరేషనల్గా ఆడపిల్లలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంకా కాలేజ్ అనేది చాలా యాక్టివిటీస్ చేస్తుంది ఆడపిల్లలకి. థ్యాంక్ యూ. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని రకాల సెలవులు కల్పించాలని, ప్రభుత్వమే ఆశాలను నియమించాలని సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్స్ ఇవ్వాలని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ కు ఆశా వర్కర్స్ తో సమానంగా వేతనంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలు పెంచి 7 ఏళ్లు గడిచాయని ఇప్పటికీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదన్నారు. సెలవులు కూడా లేకుండా ఆశా వర్కర్స్ పనిచేస్తున్నారని, వారికి వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలన్నారు. ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్స్ కు ఏఎన్ఎంలో పోస్టులలో వైటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆశా వర్కర్స్ ను పెంచాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కమిటీ అధ్యక్షులు రమణ కుమారి మాట్లాడుతూ తమకు అదనపు పని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆశా వర్కర్ల చేత వెట్టి చాకిరీ చేయించడం సరికాదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కి ఆశా వర్కర్లతో పాటు సమాన వేతనాలు, సమాన సౌకర్యాలైనా కల్పించండి, లేదా ఆశా వర్కర్ల కన్నా మార్చమని కోరుతా ఉన్నాం. వేతనాలు పెరిగి 7 ఏళ్ళు అవుతా ఉంది. ధరలు 400 రెట్లు పెరిగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచమని కోరుతా ఉన్నాం.
భారతదేశంలో సెలవులు లేకుండా ఎవ్వరూ లేరు. కానీ ఆశా వర్కర్లు 24 గంటల డ్యూటీ పేరుతోటి సెలవులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఆశా వర్కర్లకి అన్ని రకాలైనటువంటి సెలవులు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. వారాంతపు సెలవు ఇవ్వాలి, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి, పండుగ సెలవులు ఇవ్వాలి, నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, మెడికల్ లీవ్స్ ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. దీంతోపాటు నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. లోకల్ బాడీలకు అప్పచెప్పడం వల్ల రాజకీయాలు ఎంటర్ అవుతూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పొందినటువంటి ఆశా వర్కర్లకి వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. నాణ్యమైన యూనిఫాము, నాణ్యమైనటువంటి సెల్ ఫోన్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చర్చలకి ఆహ్వానించింది. మినిస్టర్ గారి దగ్గర చర్చల కోసం వెళుతూ ఉన్నాం. సమస్య పరిష్కారం అయితే సరి, లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈ వేదిక నుండే ప్రకటిస్తామని ప్రభుత్వానికి మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వర్కర్లు కానీ ఈరోజు ఆశా వర్కర్లు విజయవాడ బాట పడుతూ ఉన్నారు. ధర్నా చౌక్ దద్దరిల్లుతూ ఉంది. ఒకప్పుడు మేము హైదరాబాద్లో చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది కథం దొక్కేవాళ్ళు. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఇటు ఉపాధ్యాయులు, పర్మనెంట్ ఉద్యోగులు అందరూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వాలు జీతాలు పెంచకుండా ధరలు పెంచి, కరెంట్ ఛార్జీలు పెంచి వీరబాదుడు బాతున్నారు. మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చి చట్టాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తూ ఉన్నారు, పెట్టుబడిదారులు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతుంది ఒకటి, పాలకులు, అయ్యా మీరు లక్షాధికారులు చేయటం, పెట్టుబడిదారులు చేయటం తర్వాత వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వండి. రోజు 5 ఏళ్ళు నోట్లో పట్టడానికి, వాళ్ళ పిల్లలు వాళ్ళు పస్తులు లేకుండా బతకటానికి మీరు పెంచుతున్న కరెంట్ ఛార్జీలు, ఇతర ధరలు భరించడానికి మీరు జీతాలు పెంచండి మహానుభావం అంటే జీతాలు పెంచడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి పేపర్లు చదువుకోవటానికి నెలకి 23,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఉన్న భక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పేద ప్రజలకి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నటువంటి ఆశా వర్కర్లకి మీరు జీతాలు పెంచడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ఇలా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కొండలు కోనలు ఎక్కి దిగుతున్నారు, మైళ్ళ కొద్దీ నడుస్తున్నారు. ఆ దారిలో వస్తూ పోతూ ఏ విష సర్పానికో విష జంతువుకో బలైపోతున్నారు. వాళ్ళకి 4,000 ఇచ్చి బతకమంటున్నారే, కాలినడకని వెళ్తున్నారే, వాళ్ళకి ఆశా వర్కర్లుగా గుర్తించి ఆశా వర్కర్లకు ఇచ్చే జీతాలు ఎందుకు ఇవ్వరని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి గారడీలు చేయటం కాదు, 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపి ఘనంగా దండలు వేసుకోవడానికి, చప్పట్లు కొట్టుకోవటానికి కాదు. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 26,000 ప్రకటించి మీరు అప్పుడు మాత్రమే మహిళా సాధికారత గురించి మాట్లాడండి. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ప్రజల జీవన విధానాల్లో మార్పులు కొన్ని పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విజయవాడ నగరంలో వాహనాల సంఖ్య పెరగటం, ఫ్యాక్టరీలు సహా పలు కారణాల వల్ల పొగ, కలుషిత వాయువుల్లో గాల్లో చేరుతున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఏర్పడటంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు బెజవాడ నగరంలోని ప్రముఖమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి రోడ్లను నీళ్లతో తడిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైనంపై సి ఛానల్ ప్రత్యేక కథనం. గాలి కాలుష్యం కొరలో చిక్కుకుంది. తాజా గణాంకాల ప్రకారం నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. గాలి నాణ్యత పెంచేందుకు కేంద్రం కేటాయించిన నిధులను కార్పొరేషన్ అధికారులు ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ట్యాంకర్ను ఏర్పాటు చేసి రహదారులను నీళ్లతో శుభ్రం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాలను గుర్తించిన 131లో విజయవాడ కూడా ఉంది. ఈ ఏడాది సైతం 65 పాయింట్లు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. గత 6 ఏళ్లుగా నగరంలో కాలుష్య స్థాయి 56 నుంచి 72 మధ్య నమోదు కావటం ప్రమాద ఘటింకలు మోగిస్తుంది. నగరంలో బెన్ సర్కిల్, రాంవరపాడు, భవానీపురం, పాలిక్లినిక్ రోడ్, ఎంజీ రోడ్ ఇలా 13 ప్రాంతాల్లో కాలుష్యం మోతాదు పరిమితికి మించి నమోదవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతాల్లో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని, కాలుష్యానికి కారణం అదేనని నిపుణులు వివరిస్తున్నారు. ఏది ఏమైనా బెజవాడ నగరంలో ప్రమాదకరంగా మారిన పొల్యూషన్ను తగ్గించి నగర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి రోడ్లపై నీళ్లతో తడిపి ఉష్ణోగ్రతను తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు.
నియోజకవర్గానికి సంబంధించిన 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి అందజేశారు. 17,86,037 రూపాయలు విలువైన చెక్కులను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక క్యాన్సర్ రోగికి వైద్య సాయం కోసం 29 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని కూడా ఆయన అందజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుష్నా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మాధవి లావణ్య, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏదుపాటి రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 34 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి అందజేశారు. 17,86,037 రూపాయలు విలువైన చెక్కులను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక క్యాన్సర్ రోగికి వైద్య సాయం కోసం 29 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని కూడా ఆయన అందజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుష్నా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మాధవి లావణ్య, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏదుపాటి రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అనేక మంది ప్రజలు, పౌరులు, మా నియోజకవర్గానికి సంబంధించిన పౌరులు అనేక ఆరోగ్య సమస్యల మీద బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము స్పెషల్గా రిప్రజెంట్ చేస్తే రాష్ట్రంలో ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈ ఆరోగ్య సమస్యను పోస్ట్పోన్ చేయలేం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో దయా హృదయంతో కలిపి మనకి ఈరోజు కూడా 27 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కష్టపడి ఎవరికి వాళ్ళు పని చేసుకొని భగవంతుడి దయ వల్ల మీ ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడాలని కోరుకుంటూ ఏపీ వ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాల్లో 21,756 సొంత భవనాలు, 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివరించారు. 23,424 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటిని అమలు చేస్తున్నామని, వాటిలో కొన్ని భవనాలు నిర్మాణం చేపడుతున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. 2,922 భవనాల నిర్మాణాలను అమలు చేశామని, వీటిలో 948 అంగన్వాడీ భవనాలు పూర్తి దశలో ఉన్నాయని, వాటి కోసం 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పుకొచ్చారు. మరో 193 కోట్లు ఉంటే అన్ని అంగన్వాడీ భవనాలు పూర్తి చేయగలుగుతామని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యుటీ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,746 అంగన్వాడీ సెంటర్స్లో మనకి ఈరోజు 21,756 సొంత భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో, అంటే అద్దె లేకుండా మనం ప్రభుత్వ భవనాల్లో ఉంచుతున్నాం అధ్యక్ష. అలాగే 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటినే ఇప్పుడు మనం కట్టడానికి రెడీ చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని శాంక్షన్ చేయటం కానీ, అవి మధ్యలో పనులు ఆగిపోవటం కానీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా. అయితే ఇందులో అధ్యక్ష గత కాలంలో 2,922 భవనాలను శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటిలో 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 5 నుండి 10% లేదా చిన్న వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్న అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. మాకు ఇంకా 193 కోట్లు కావాలి అధ్యక్ష. అలాగే ఈరోజు ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఉన్నారో వారికి జీవో నెంబర్ MS 8 ప్రకారం 62 ఇయర్స్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.